మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఆఖరికి తనకి డైవర్స్ ఇవ్వడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. చెప్పండి, ఎవరు కావాలి? ప్రియా అంటే నువ్వేనా? అవును నేనే. ఇంతకీ మీరెవరు? కంగ్రాట్స్ ప్రియా, తొందరలోనే సరికొత్త హ్యాపీ లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నందుకు మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రియా, ఇంటికొచ్చిన అతిథుల్ని ఇలా నిలబెట్టే మాట్లాడతావా? ఛ, ఇదేనా మీ అత్తయ్య నీకు నేర్పిన సంస్కారం? ఇవిడెవరో నాకు తెలియదు, అందుకే తెలుసుకుంటున్నాను. కూర్చోండి. ఏంటి చిత్రావతి గారు, ప్రియకి ఇంకా విషయం చెప్పలేదా? అది నోటీస్ ఇచ్చి మరీ చెప్దామని ఆగాను లాయర్ గారు. ఆ నోటీస్ కాస్త ఇవ్వండి. ఏం నోటీస్ అత్తయ్య అది? నీ వల్ల ఇంట్లో ఇంత జరుగుతుంది, ఇంటికి లాయర్ వచ్చారు, చేతిలో నోటీస్ ఉంది. ఇవన్నీ చూసాక కూడా ఇదేంటని నీకు అర్థం కావట్లేదా ప్రియా? ఇది డివోర్స్ నోటీస్. డివోర్స్ నోటీస్. నీకు కృష్ణకి విడాకులు అప్లై చేశాను. మాకు విడాకులేంటత్తయ్య? ఎందుకు నా మీద మీకు ఇంత పగ? ఏ విషయం కృష్ణకు తెలుసా? ఆల్రెడీ చెప్పాడు కదా, నా ఇష్టమే కృష్ణ ఇష్టమని. చూడు, ఈ డివోర్స్ నోటీస్ మీద కృష్ణతో ఎలా సైన్ చేయించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా నువ్వు కూడా దీని మీద సైన్ చెయ్యి. తీసుకో. చూడు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కోర్టులో సైలెంట్గా విడాకులు తీసుకోండి. ఏ గొడవ చేయకుండా సంతకం పెట్టేయి. లేదత్తయ్య, నేను ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టను. ఇప్పుడు కృష్ణకి నా మీద ఉన్నది కేవలం అపార్థం మాత్రమే. మా రాణమ్మత్తయ్య నా మీదున్న అపార్థాన్ని తొలగించి నా మీద పడ్డ నిందని చెరిపేసి కడిగిన ముత్యల్లా నన్ను బయటకు తీసుకొస్తుంది. పగటి కళ్ళన్నీ కన్నది చాలు, చెప్పిన పంచేయి. మీరేం చేసినా సరే నేను మాత్రం ఈ డివోర్స్ కాగితాల మీద సంతకం పెట్టను. చూడు, ఇప్పుడు నువ్వు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు తీసుకోనని మొండికేశావో, రేపొద్దున నువ్వు మీ మామగారు ధర్మతేజ గారి మీద టాబ్లెట్స్ మార్చి ఇచ్చి చంపడానికి ట్రై చేస్తున్నావని అటెంప్ట్ టు మర్డర్ కింద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది నీ పైన. ఆ పైన నువ్వు నీ మేనత్త రాణమ్మ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంక నీ ఇష్టం. మీరు వెళ్ళండి లాయర్ గారు. నమస్తే సార్. చెప్పమ్మా. విఎస్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి కోకాపేట్ దగ్గర 6 ఎకరాల ల్యాండ్ అగ్రిమెంట్ ఉంది కదా సార్.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.